ఈశ్వరుడి అంశకు చెందిన వాడే మడివేలు మాచయ్య అని రజక సంఘ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం టీఎన్జీఓ భవనంలో ఆయన వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి రజక సంఘానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మడివేలు వార్షికోత్సవం జరుపుతున్నామన్నారు. ఆయన కార్యక్రమానికి వచ్చి పూజలో పాల్గొన్నారని ధన్యులని తెలిపారు. ఈ మడివేలు మాచయ్య సాక్షాత్తు శివ పరమాత్ముని యొక్క అంశ. ఈ మడివేలు శివ పరమాత్ముని యొక్క అంశ అయినటువంటి కాలభైరవుని యొక్క అంశ ప్రతిరూపమే మడివేలు. ఈ మడివేలు ఆయన పేరు మాచయ్య గారు. ఈ మాచయ్య మడివేలు అనేది ఎందుకు ఎలా వచ్చింది, మడి అనే భావన ఎలా వచ్చింది, ఆయనకు పేరు ఎవరు పెట్టారు? ఈ మడి వేలు అనే పేరుని మాచయ్యకు సాక్షాత్ పరమేశ్వరుడే పెట్టాడు. ఎందుకు? మడి అంటే శుభ్రత, పవిత్రత. ఈ భూమండలం పైన శుభ్రత కోసం మనుషుల యొక్క అపవిత్రమైనటువంటి మనసులను శుద్ధి చేయడానికి, పవిత్ర చేయడానికి భూమిపైకి మురికి అంటుతున్నదని భావన. అటువంటి మురికిని పరిశుభ్రతం చేస్తాడు మడితో పరిశుభ్రత చేసి ఈ సమాజంలో నిలుపుకుంటాడు.